నిజమే నీలవేణి, కొన్నిసార్లు టెక్నాలజీ మనల్ని ఎంతో ముందుకు వెళ్ళేలా చేస్తుంది, కొన్నిసార్లు అక్కడే ఉండేలా చేస్తుంది. నీ అందంలా. ఏమన్నారు? అదే ఫోన్ని అలా చూస్తూ అలా ఉండిపోతాం అంటున్నాను. అందుకే అంటున్నాను, తొందరగా పడుకోండి, రేపు చాలా పనులున్నాయి. అలాగే నీలవేణి. అందరూ బాగుండాలనుకునే నీలాంటి నిస్వార్థమైన నిక్కచ్చి మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నాను నీలవేణి. ఆంటీ, అసలు మీరు నాకు సైనింగ్ అథారిటీ ఎందుకు ఇచ్చారు? నా కొడుకు నీలవేణికి సైనింగ్ అథారిటీ ఇచ్చినప్పుడు నిన్ను కూడా ఆ స్థాయిలో చూడాలనిపించింది, అందుకే ఇచ్చాను. మీరు నన్ను మీ కంపెనీలకి చైర్పర్సన్ ని చేసినా సరే తారక్ దృష్టిలో నేను చీప్ గానే కనిపిస్తాను. ఎస్ ఆంటీ, తన దృష్టిలో నేను మనిషిని కాదు. నేనేం చేసినా నేనేం చెప్పినా పట్టించుకునే ఆయన దగ్గర నేను ఏదో ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? మీరే చూస్తున్నారు కదా ఆంటీ, అది బోర్డు మెంబర్ కాకుండా ఆఫీస్ కి రాకుండా చేయాలని ట్రై చేశారు, కానీ తన సక్సెస్ ని ఆపలేకపోయాం. ఎప్పుడూ ట్రెడిషనల్ గా చీర కట్టుకునే నీలవేణి మోడర్న్ డ్రెస్ లో కనీసం గది దాటి బయటికి రాలేదని నేను ప్లాన్ చేస్తే ఎవరు ఊహించినట్టుగా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. పాపం కాటన్ బాక్సుల్లో డబ్బులు కట్టలు పెట్టి నీలవేణిని జైలుకు పంపిద్దామని ప్లాన్ చేస్తే తను సింపుల్ గా నిర్దోషని తేలింది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరేం చేసినా సరే నీలవేణిని ఏమీ చేయలేము. ఏమాత్రం దానికి నువ్వు డిసప్పాయింట్ అయిపోతే ఎలా అర్చనా? హోప్స్ పెట్టుకోవాలి. ఏమని పెట్టుకోవాలంటే ఎవరి మీద పెట్టుకోవాలి? ఏం చేసినా అది నీలవేణికి ప్లస్సే అవుతుంది.